ఒక ఊర్లో ఒక తల్లి ఉందంట. ఆ తల్లి తన భర్త చనిపోయాడు. తన భర్త చనిపోతే తనకు ఒకే ఒక కూతురు. మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఆ వచ్చే హస్బెండ్ ఆ పిల్లని ఎలా చూస్తాడో తెలియక, ఆ కూతుర్ని ఎలా చూసుకుంటాడో తెలియక, ఆ తల్లి పెళ్లి చేసుకోకుండా ఆ ఇంట్లో కష్టపడి డబ్బులు సంపాదించి వాటిని మళ్ళీ ఏదో వ్యాపారంలో పెట్టి సంపాదించి కూడబెట్టి ఆ పిల్లను చాలా కష్టపడి చదివిస్తూ ఇంజనీరింగ్ లైఫ్కి, బీటెక్కి ఆ పిల్లని తీసుకెళ్ళి బెంగళూరులో జాయిన్ చేసింది. ఇలాగే ఒక బీటెక్ స్టూడెంట్ ఆమె బెంగళూరులో జాయిన్ అయింది, చదువుకుంటున్న ఆ సమయంలో ఒక డిసీజ్ వచ్చింది. దాని పేరులో LOVE. ఆ డిసీజ్ రాగానే వాడిని నమ్మేసింది, వాడితో ఇష్టం వచ్చినట్టు తిరిగేసింది. తల్లిదండ్రులు గుర్తురాట్లా, నచ్చినట్టు మూవీస్కి వెళ్ళిపోయింది, నచ్చినట్టు పార్క్స్కి, హోటల్స్కి, రూమ్స్కి జల్సా చేసింది. ఒకనొక టైం కాడు అన్నాడు, ఇలా కాదు, మన ఇద్దరం లేచిపోదాం, జంప్ అయిపోదాం. అనగానే హాలిడేస్కి ఇంటికి వెళ్ళిన ఈ అమ్మాయి అమ్మకి చెప్తే ఒప్పుకోదు అని ఆలోచించి, అమ్మ ఎలాంటి అమ్మ అంటే తనకి ఎప్పుడు ఏ లోటు చేయలా, తన కష్టపడినా, తన తినకపోయినా తనకున్నదంతా ఆ అమ్మాయికి ఇస్తూనే ఉంది. ఏది అడిగితే అది, ఐఫోన్ కావాలంటే ఐఫోన్, మ్యాక్బుక్ కావాలంటే మ్యాక్బుక్, FZ కావాలంటే FZ, ఏది మీకు చాలా మందికి ఇస్తారు కదా అలాగా ఇచ్చేది. ఒకసారి ఇంటికి వచ్చింది, అమ్మతో ఉంది. వెళ్ళిపోతున్న సమయంలో, అమ్మా నాకు కొంత డబ్బులు కావాలమ్మా అని అడిగింది. ఎందుకమ్మా అంటే, అమ్మ నాకు అవసరం అమ్మా, ఇస్తావా లేదా, నాకు కొంత డబ్బు కావాలి. సరే ఆ లోకల్లో ఉంటే తీసుకో అమ్మా అని కీస్ ఇచ్చేసింది. ఆ కీస్ ఓపెన్ చేసింది. ఓపెన్ చేయగానే వాళ్ళ అమ్మ ఈమె పెళ్లి కొరకు దాచిపెట్టిన ఒక గోల్డ్ బ్యాగ్ని, ఒక మూటని, ఆర్నమెంట్స్ పెట్టుకుని ఒక బ్యాగ్ని చూసింది. అందులో ఉన్న గోల్డ్ అంతా, ఆర్నమెంట్స్ అన్ని తీసుకుని కాలేజ్ బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళిపోయింది. కాలేజ్కి వెళ్ళింది, బాయ్ ఫ్రెండ్కి ఇచ్చింది. వీళ్ళిద్దరు కలిసి వెళ్ళిపోయారు ముంబై. కాలేజ్ నుంచి ఫోన్ వచ్చింది, మీ అమ్మాయి ఇంకా కాలేజీకి రాలేదేంటి? అమ్మకి తెలియదు ఈ విషయం. కాలేజీకి రాలేదేంటి? మేమేమో వచ్చేసింది, డబ్బులు తీసుకుంది కదా వచ్చేసింది అనుకుంటుంది. అమ్మాయి మిస్సింగ్. పోలీస్ రిపోర్ట్ పెట్టింది. కాలేజ్ వాళ్ళు వెతుకుతున్నారు, పోలీసులు వెతుకుతున్నారు, అమ్మ వెతుకుతుంది, దొరకట్లా. వెళ్ళిపోయారు, జల్సా చేశారు. కరెక్ట్గా 12 months అయిపోయింది వీళ్ళు వెళ్ళి. అమ్మాయి దొరకలేదు. ఎక్కడెక్కడో వెతికింది, అమ్మాయి దొరకలేదు. ఈ 12 monthsలో ఏం జరిగిందంటే, వీళ్ళు చేసిన లగ్జరీస్కి, పబ్స్కి, పార్టీస్కి, తిరిగిన రెస్టారెంట్స్కి, అంటారు కదా కూర్చుని తింటే కొండైనా, నగలన్నీ అయిపోయినాయి 12 monthsలో. 12 monthsలో తెచ్చుకున్న ఆర్నమెంట్స్ అన్నీ అయిపోయినాయి, డబ్బులన్నీ అయిపోయినాయి. ఈ BF బాయ్ ఫ్రెండ్, షార్ట్కట్లో ఎత్తే మీకు బాగా అర్థం ఉంది. ఈ బాయ్ ఫ్రెండ్ ఏం చేశాడంటే, ఈమె దగ్గర డబ్బులన్నీ అయిపోయినాయి, ఆ ముంబైలో ఉన్న రెడ్ లైట్ ఏరియాకి తీసుకెళ్ళి అమ్మాయిని అమ్మేశాడు. అమ్మేసి పారిపోయాడు. ఈ అమ్మాయి ఆ రెడ్ లైట్ ఏరియాలో ఒక చీకటి గృహలో, నిజంగా జరిగిన విషయం చెప్తున్నాను, ఒక చీకటి గృహలో అమ్మాయిని పెట్టారు. తెలుసా మీకు రెడ్ లైట్ ఏరియాలో ఎలాగుంటుందో? సన్లైట్ కూడా కనపడదు. ఎప్పుడైతే ఆ శరీరంతో వ్యాపారం చేయాలో అప్పుడే బయటికి తీసుకొచ్చి ఈ అమ్మాయితో వ్యభిచారం చేయించారు, పాపం చేయించారు. 6 months బాగా ఈ అమ్మాయితో వ్యభిచారం చేయించిన తర్వాత ఈ అమ్మాయికి ఒక భయంకరమైన డిసీజ్ వచ్చింది. డిసీజ్ రాగానే ఆ వ్యభిచార గృహం నడిపే ఆవిడ, ఆ బ్రోతల్ హౌస్ ఓనర్ ఎవరైతే ఉందో, ఈ అమ్మాయిని తీసుకెళ్లి నిర్దాక్షిణంగా ఆ బయట రోడ్డు మీద పడేసింది. ఈ అమ్మాయి బాడీలోంచి స్మెల్ వస్తుంది, ఒకలాంటి బ్యాడ్ ఫ్రాగ్రెన్స్ మొదలైంది. ఆలోచిస్తుంది ఆ చెడ్డ స్మెల్ చూస్తూ, ఒకప్పుడు నేను పర్ఫ్యూమ్స్ కొట్టుకుని తిరిగాను కదా, ఒకప్పుడు నేను లగ్జరీగా బ్రాస్లెట్స్ వేసుకుని తిరిగాను కదా, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి ఇలాగుంది, నా బ్రతికేంటి ఎలా ఉందని ఈ అమ్మాయి ఎక్కడ బాధపడుతుంటే, ఊర్లో ఉన్న తల్లి ఏం చేసిందో తెలుసా? ఎన్ని నెలలు ఆమె కోసం వెతికి అలిసిపోయి తిండి తెప్పలు మానేసి ప్రతిరోజు ఇంట్లో ఏడుస్తూ కనపడిన వారందరినీ అడుగుతుంది, నా కూతురు కనిపించిందా లేదా, నా కూతురు కనిపించిందా లేదా. అందరూ చెప్తున్నారు, ఈ కూతురు చనిపోయి ఉంటుంది, లేకపోతే ఎవరితో వెళ్ళిపోయి ఉంటుంది అని అంటుంటే, లేదు నా కూతురు వస్తుంది అని ఆశతో ఎదుగుతూ ఉంది. ఈ కూతురు పరిస్థితి ఈ ముంబైలో ఇంకా దారుణంగా అయిపోతుంది. ఈ అమ్మాయి ఏడుస్తూ ఆ ఓనర్ని అడిగింది, అమ్మా నేను ఫ్యూ డేస్లోనే చచ్చిపోతాను, నాకు అర్థమైపోతుంది నా సిచ్యువేషన్, కానీ ఒక్కసారి అమ్మని చూసి చచ్చిపోతాను, నన్ను పంపించు అని అడిగితే, మరి ఆమెకు హృదయం కదిలింది.
కొంత డబ్బు ఇచ్చి టికెట్ తీసి ఆ జనరల్ బోగిలో ఎక్కించి పంపించేసింది. ఆమె ఆ టికెట్ తీసుకుని ఆ ఊరి స్టేషన్లో అలా దిగిందంతే. ఆమెను గుర్తుపట్టి చాలామంది మొక్కం మీద ఉమ్మేస్తున్నారు. నీ గురించే మీ అమ్మ అలాగ అయిపోయింది, ఏం తినకుండా చచ్చిపోయే స్థితిలో ఉంది, ఏం చేసి వచ్చావు, ఎలాగైపోయావు అని తిడుతూ 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 ఉంటే ఈమె కదలడానికి కూడా ఓపిక లేకపోతే ఒక రిక్షా అతను పిలిచింది. దయచేసి మా ఇంటికి తీసుకెళ్ళు, మా అమ్మను ఒకసారి చూడాలి, నీకు అడ్రస్ చెప్తానంటే ఆ రిక్షా అతను కొద్ది దూరం తీసుకెళ్ళి, నాకు నీ స్మెల్ పడట్లేదు, నేను నిన్ను తీసుకెళ్ళాను, రిక్షా వదిలి దిగిపోతే అటువైపు వెళ్తున్న ఒక పాస్టర్ గారు చూసి, అమ్మ ఏంటి నీ సంగతి అంటే అతనికి స్టోరీ అంతా చెప్పి ఇంటికి తీసుకెళ్ళినప్పుడు ఇంటి దాకా ఆ పాస్టర్ గారు రిక్షాలో పెట్టి నడిపించుకుని తీసుకెళ్ళాడు. ఇదండి మా ఇల్లు అని చెప్పింది. చెప్పగానే ఈయన అడిగాడు, ఈ అపార్ట్మెంట్లో మీ ఇల్లు ఎక్కడ అని అడిగితే, అదిగోండి ఆ లైట్ వేసి ఉంది కదా అదే మా ఇల్లు. అప్పుడు సమయం అర్ధరాత్రి 2 అయింది. ఆ లైట్ వేసి తలుపు తీసి ఉంది కదా అదే మా ఇల్లు అన్నప్పుడు ఈయన పరుగునెళ్ళి ఆ ఫ్లాట్ దగ్గరికి వెళ్ళి అమ్మా అని పిలిచాడంతే. పిలవగానే లోపల నుంచి పరుగున ఒక తల్లి వచ్చింది. తల్లి వచ్చి ఏమంటుంది తెలుసా, నా కూతురు మీకు తెలుసా? ఇతనికి ఏం అర్థం కాలేదు. ఏంటమ్మా నేను ఇంకా ఏం చెప్పకుండా నా కూతురు నీకు తెలుసా అంటున్నావేంటి? అయ్యా ఇన్ని నెలలు ఇన్ని రోజులు కూడా నా కూతురు కోసం నేను వెతుకుతానే ఉన్నాను, కానీ ఒక్కరు కూడా నా దగ్గరికి వచ్చింది లేదు. ఎంత అర్ధరాత్రి సమయంలో వచ్చి అమ్మ అని పిలిచావంటే నా కూతురు నీకు తెలుసుంటది. అవునమ్మా కింద ఉంది నా కూతురు, వెళ్ళు అనగానే పరుగున తల్లి పిల్ల దగ్గరికి వచ్చింది. వచ్చి అంటుంది, అమ్మ నిన్ను ఎలాగైనా బ్రతికించుకుంటానమ్మా, ఎలాగైనా నేను మార్చుకుంటానమ్మా, ఎలాగైనా నేను బ్రతికించుకుంటాను, ఎంతైనా ఖర్చు పెడతానంటే ఈ కూతురు అంది, అమ్మా నేను నిన్నెంతో మోసం చేశానమ్మా, అయినా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, అయినా నా కోసం ఎదురు చూస్తున్నావా అని కన్నీటి పర్వమే వీళ్ళిద్దరూ ఏడుస్తూ ఉంటే ఒక ప్రశ్న అడిగాడు సావుకుడు. అదేంటో తెలుసా? అమ్మా అర్ధరాత్రి 2 అయింది, అందరూ తలుపులు వేసుకున్నారు, నీ ఇంటికి మాత్రం తలుపులు లేవు, లైట్ వేసే ఉంది, ఏంటమ్మా కారణం అంటే తల్లి ఏం చెప్పింది తెలుసా? ఎప్పుడైనా నా కూతురికి బుద్ధి వచ్చి అమ్మని చూడాలని తిరిగి వస్తే ఆ సమయానికి నేను నిద్రపోయి తలుపులు వేసుంటే ఆ తలుపుని కొట్టే సమయంలో ఒకవేళ నా కూతురికి నేను ఎంత పాపం చేశానో మా అమ్మ నన్ను దగ్గరికి చేర్చుకుంటాదో లేదో అనే అనుమానం చెలిపోద్దని ఎన్ని నెలలు కూడా నా ఇంటికి తలుపేయలేదు, లైట్ ఆపలేదు. ఈరోజు ప్రభు కూడా ఇన్ని సంవత్సరాల నుంచి సెలవులోనే కాదు ఇప్పటికి కూడా చేతులు చాచి నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు ఇప్పటికైనా వస్తావా లేదా?